ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉన్న ప్రేమ మందిరం ఒక అద్భుతమైన ఆలయము. జగద్గురు కృపాల్ మహారాజు రాధాకృష్ణుల కొరకు 54 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. పూర్తిగా తెల్లటి పాలరాతితో నిర్మించిన ఈ ఆలయం సాయంత్రం వేళల్లో రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో మెరుస్తూ చాలా అందంగా ఉంటుంది. మొదటి అంతస్తులో రాధాకృష్ణులు, రెండవ అంతస్తులో సీతారాములు కొలువై ఉన్నారు. 2001లో జనవరిలో పునాది వేయబడి 2012 ఫిబ్రవరి 17 నుంచి భక్తుల సందర్శనార్థం ప్రారంభించారు. రాత్రిపూట 7 నుండి 8 గంటల మధ్యలో మ్యూజికల్ ఫౌంటైన్ అంటే సంగీతంతో కూడిన ఫౌంటైన్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. నిజంగా ఈ ఆలయము చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా మరలా మరలా చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఇప్పటికీ 3 సార్లు చూశాను అనుకోకుండా. మొదటిసారి చార్ధామ్ యాత్రలో భాగంగా బృందావనం వచ్చాము మేము. అప్పుడు ఒకసారి చూశాను. అప్పుడు మాత్రం లైటింగ్లో చూడలేదు. రెండవసారి గంగానది పుష్కరాలకి గంగోత్రి వెళ్ళి వస్తూ మరలా బృందావనం వచ్చాము. అప్పుడు రాత్రిపూట చూశాను లైటింగ్లో నిజంగా కలర్స్ మారుతూ అద్భుతంగా ఉంది. ఇప్పుడు అనుకోకుండా మూడవసారి యమునా నది పుష్కరాలకి యమునోత్రి వెళ్ళి వస్తూ బృందావనంలో కూడా స్నానం చేయడానికి బృందావనం వచ్చినప్పుడు మరలా ఈ ప్రేమ మందిరం చూసే అదృష్టం కలిగింది నాకు. అంటే నేను ఇప్పటికీ అనుకోకుండా మొత్తం 3 సార్లు చూడగలిగాను. ఈ దేవాలయము చలువరాతితో తయారై చాలా అందంగా ఉంటుంది. నలువైపులా శ్రీకృష్ణుడు అతని అనుయాయులతో కూడిన ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. ఈ దేవాలయము అద్భుతము. ఎంతోమంది పనివారు రేయింబవళ్ళు కష్టపడి ఈ ఆలయానికి ఒక ఆకారాన్ని కల్పించారు. సోమనాథి దేవాలయం శైలిలోనే పూర్తిగా మార్బుల్స్తో నిర్మాణం చేశారు. ఈ నిర్మాణానికి సుమారు 11 సంవత్సరాలు పట్టింది. దీనికి అయిన ఖర్చు 150 కోట్లు. పూర్తిగా దీని నిర్మాణానికి 30,000 టన్నుల ఇటాలియన్ మార్బల్స్ వాడారు. నిర్మాణం కోసం మార్బల్స్ చెక్కడానికి ప్రత్యేకంగా రోబోటిక్ యంత్రాలను వాడారు. ఈ దేవాలయం పొడవు 122 అడుగులు, వెడల్పు 115 అడుగులు. దక్షిణ భారతదేశ సంస్కృతి ప్రభావం ఈ దేవాలయం నిర్మాణంలో ఎక్కువగా కనిపిస్తుంది. నిజంగా ఈ ఆలయము కాంప్లెక్స్ అద్భుతంగా ఉంటుంది. కానీ 12:30కి అల్లా గుడి కట్టేస్తారు మధ్యాహ్నం.